హలో జిమ్ రాట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తమిళ చూసారా? షూలు అన్బాక్సింగ్ మామూలు ఉండదు మనతో. ఇంత సడన్గా షూస్ కొనడానికి రీజన్ ఏందో చెప్పాలి కదా మీకు. సో ఏం లేదు ఫ్రెండ్స్, నేను జిమ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకే షూస్ చినిగిపోయినా, చిరిగిపోయినా, అరిగిపోయినా, వాసిపోయినా, మాసిపోయినా, ఫెవికిక్ వేసుకుని అతికించుకొని వాడుకున్నాను. బట్ ఈసారి ఫెవికిక్ చేయడానికి కూడా వీల్లేదు, మొత్తం చినిగిపోయింది. బట్ ఫర్ ఎ చేంజ్ షూస్ కొందాం డిసైడ్ అయిపోయాను. సో అందుకే యూట్యూబ్ మొత్తం రీసెర్చ్ చేసి, గూగుల్లో ఎతికి ఏ షూస్ అయితే బాగుంటుందో మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఒక షూస్ ఫైనలైజ్ చేసి ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట నేను. సో అది ఈరోజు వచ్చేసింది. సో ఈరోజు అన్బాక్సింగ్ చేసేద్దాం. ఏడేవండి షూస్. ఇంపాక్టో ఈ షూస్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మెయిన్లీ జిమ్ కోసం చేస్తుంటారు అనమాట. ఈ కింద వైడ్గా ఉండడం వల్ల మన ఫుట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది, మనకి బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. సో అందుకే ఈ షూస్ కొన్నా ఈసారి. చూద్దాం ఎలా ఉంటుందో. షూ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సోల్ దగ్గర గ్రిప్ చూసినట్లయితే మీరు అర్థమవుతుంది మీకు, చాలా బాగుంది. మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద షూ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు వైడ్గా ఉంటుంది. సో దీన్ని ఇలా ఉండడం వల్ల మన ఫుట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. మనం వర్కౌట్ చేసేటప్పుడు కానీ, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ మనకి బ్యాలెన్స్ అనేది బాగుంటుంది అనమాట. నాకు ఇవి ఒక 800 పడ్డాయి. లింక్ కింద ఇచ్చేస్తాను, మీరు కొనుక్కోవాలనుకుంటే చూడండి. టెస్టింగ్ చేసేద్దాం సాయంత్రం ఎలా ఉంటుందో మొత్తం ఇది. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇక్కడ లేస్ ఉంటే ఇంకొంచెం బాగునేది. సైజ్ వచ్చేసి 8. ఒకసారి వేసుకొని దీని ఫిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి టెస్ట్ చేద్దాం ఫిట్టింగ్. ఫిట్టింగ్ విషయంకి వచ్చేసరికి మొత్తం కంఫర్ట్గానే ఉంది లోపలంతా. ఇప్పుడు కాదు కదా తెలిసేది, ఒకసారి వర్కౌట్ చేసిన తర్వాత కంఫర్ట్ ఎలా ఉందో అప్పుడు అర్థం అయిపోతుంది అనమాట. చూద్దాం. జిమ్కి వెళ్ళేసి జిమ్లో కనబడతాం. మళ్ళీ ఫీజులో ఆఫర్లు ఉన్నాయి, వస్తారా? ఇప్పుడైతే జిమ్కి వచ్చేసాం. ఈరోజు వర్కౌట్ వచ్చేసి పుల్ వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఈ షూస్ ఎలా ఉన్నాయో మొత్తం మీకు రివ్యూ చెప్పేస్తాను అనమాట లాస్ట్లో. ఆఫ్టర్ వర్కౌట్ పులిసిపోయింది. వర్కౌట్ అయిపోయింది బ్రో. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. హాయ్. ఈరోజు ఏమైనా వర్కౌట్ అసలు తుప్పు రేగిపోయింది అంతే. ఎందుకంటే ఈ పుల్ వర్కౌట్తో పాటు నేను ఈ షూస్ని టెస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ చేశాను అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఒళ్ళంతా పులిసిపోయింది. ఇప్పుడు కానీ ఒక్కసారి స్లీప్ వేస్తే ఉదయాన్నే 10-11 లేచేటట్టున్నా. బట్ రేపు చూసే ఎగ్జామ్ ఉంది, లేయాల్సిందే తప్పదు. ఇంకా మెయిన్ విషయానికి వద్దాం. ఈ షూస్ ఎలా ఉన్నాయి? నా వరకైతే షూస్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఈ డెడ్ లిఫ్ట్, ఈ స్క్వాట్ వంటి కాంపౌండ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, అవి చేసేటప్పుడు నాకు ఎంతో సపోర్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది చేసేటప్పుడు ఈ షూస్ మీద నాకు బేర్ ఫుట్ మీద కొట్టిన ఫీల్ వస్తుంది. మామూలుగా నేను తీసుకుంది ఒక లో రేంజ్ ప్రైస్లో ఉన్న షూస్, ఒక 800 అలా పట్టింది ఇది. బట్ దీనిలో ఇంకా హై రేంజెస్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మన ఏలు కూడా కదులుతాయి. సేమ్ మనం ఫుట్ మీద కొడితే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చే షూస్. ఇక రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఈ షూస్కి నేను రేటింగ్ వచ్చేసి 5/4 ఇస్తాను. ఎందుకంటే నాకు నచ్చాయి. ఇంకేముందిలే కానివ్వండి, పోయి అనుకోండి, నిద్ర వస్తుంది. మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్ సైనింగ్ ఆఫ్.